తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం. పటాన్చెరులో యువజన వికాస్ సమితి యొక్క నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. పటాన్చెరు మాణిక్ టెంపుల్ వద్ద యువజన వికాస్ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన సంవత్సరం 2026 క్యాలెండర్ను పెద్దలు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఎస్సీ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్, వినియోగదారుల హక్కుల సంఘం రాష్ట్ర నాయకులు రుద్రారం శంకర్, విద్యానికేతన్ హై స్కూల్ సాయి తేజ, శ్రీ చైతన్య స్కూల్ నరసింహులు, వెంకటేష్, పటాన్చెరు అంబేద్కర్ సంఘం అధ్యక్షులు వంగరి అశోక్ కుమార్, టీజేఏసీ చైర్మన్, యువజన వికాస్ సమితి అధ్యక్షులు విజయ్ కుమార్, ప్రధాన కార్యదర్శి విజయ్ గౌడ్, ఉపాధ్యక్షులు విక్రమ్, కోశాధికారి షణ్ముఖ, సెక్రటరీ సత్యనారాయణ, శంకర్, వెంకటేష్, సంతోష్, వీరేష్, శ్రీనివాస్, అనిల్ కుమార్, సురేష్, సతీష్, బాలరాజ్, మురళి మరియు మిగతా స్థానిక సభ్యులందరూ కూడా పాల్గొన్నారు. సాయంత్రం శుభ యువజన వికాస్ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి క్యాలెండర్ ఇనాగ్రేషన్లో పాల్గొన్న పెద్దలు, ముఖ్య అతిథి చైతన్య స్కూల్ సోదరుడు నరసింహ గారు, మరి తేజ గారు, మా సోదరుడు వెంకటేష్ గారు, సభాధ్యక్షులు, కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్నటువంటి యువ నాయకుడు ఎల్ఎల్డి విజయ్ గారికి, ప్రత్యేకంగా నా ముందున్నటువంటి పెద్దలు బల్వంతు, యాదయ్య, వెంకటేష్, రాములు, ఇక్కడ వచ్చిన ప్రతి సోదరులకు పేరున్న ధన్యవాదాలు తెలుపుతూ, ముఖ్యంగా మరి నిజంగా ఒక సంఘం స్థాపించినప్పుడు అది ముందుకు పోవాలి. సోదరుడు నరసింహులు అన్నట్టుగా 1992 పటాన్చెరులో ఎస్సీఆర్పీ సంఘాన్ని ఆవిష్కరించి ఆ సంఘం ద్వారా ఈనాడు మెదక్ జిల్లాలో ఎన్నో రకాలు, ఎన్నో ఊర్లలో దానికి ఒక ఫౌండేషన్ వేసి పటాన్చెరులో ఒక సంఘం ఉందని దేశానికి తెలిపినటువంటి ముఖ్య కార్యక్రమాన్ని విజయ్ గారు చెప్పారు. అది వాస్తవం. చాలా జాగాలు చేయడము ముఖ్యంగా నాడు కాదు కాకుండా ఈ సంఘం చేస్తున్న పనులకు మేము ఇంతకంటే ముందు కూడా చెప్పాము. మీరు ఏ చేసినా దాన్ని మేము అనుకుంటాము. పటాన్చెరు కానివ్వండి, సంగారెడ్డి కానివ్వండి, యావత్ జిల్లా మొత్తం కానివ్వండి, విజయ్ గారికి ఆయన టీంకు మొత్తం మేము చెప్తా ఉన్నాం. డెఫినెట్గా మేము ఉండి ఇలాంటి సంఘం ఉన్నప్పుడే ఒకరు అవతల వ్యక్తి భయపడతాడు. ఆ సంఘంకు సపోర్ట్ ఉన్నప్పుడే ఇంకో వ్యక్తి భయపడతాడు. నిన్ననే సాయంత్రం నాకు విజయ్ గారు ఒక మాట అన్నారు, ఈ కార్యక్రమం మనతోనే చేద్దాము, ఏ నాయకుడు ఎవరొద్దు అనే మాటతో. అది మంచి మాటనే. ఒకవేళ మన మీద మన కరెక్ట్ నడుస్తూ ఉంటే వేరే వాళ్ళు కన్నేసి దీన్ని ఎట్లా డైవర్ట్ చేయాలి, ఏ రకంగా వాళ్ళని ముందు పోకుండా చూడాలనే ప్రయత్నాలు ఉంటారు. దయచేసి ముఖ్యంగా మీ టీంలో పనిచేస్తున్న వారు మీరు అవతలి వాళ్ళ మాటలు అసలు ఇవ్వకూడదు. ఇది 100% చెప్తా ఉన్నా, అది జరుగుతుంది. 33 ఏళ్ళ నా సర్వీస్లో నేను చూస్తూ ఉన్నా, జరుగుతూనే ఉంది. దానికి మీరు పట్టించుకోవద్దు, మన మాట వినాలి, అక్కడ ఇచ్చిపెట్టి రావాలి. అప్పుడు మీ సంఘం అన్ని రంగాల్లో ముందుకు పోతుంది. దానికి మాలాంటిలో కూడా ఒక నమ్మకం జరుగుతుంది. అదే ఫలానా సంఘం ఉంది, వాళ్ళు దానిలో కొట్లాడుతూ ఉన్నారు, వాళ్ళకు మనం సపోర్ట్ చేయాలని మన ఉద్దేశంతో ఖచ్చితంగా వాళ్ళకు మనము సపోర్ట్ చేస్తాం. కనుక దీనికి మేము ఎల్లవేళలా మీకు దేనికైనా మన అందరి అండ ఈ సంఘానికి ఉంటుందని తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ దేవుని సాక్ష్యం మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ జై భీమ్.